మీకేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తున్నానయ్యా. మీ నామమునకే ఘనత ప్రభావములు తండ్రి. స్తోత్రార్హుడా మీకే స్తుతులు 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. అందరూ స్తుతులు చెప్పుకోవడం కొద్దిపాటి సమయం ప్రభు వాక్యం వినడానికి మనందరం కూడా మన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాం. ఆరాధ్య దైవమైన దేవుడవయ్యా, ఆది సంభూతుడమైన దేవుడవయ్యా, మహిమగల దేవుడు ప్రభు, ఆశ్చర్యకరమైన తండ్రి, మీకే వందనాలయ్యా. మీకు వందనాలు ప్రభు, 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 మీకు వందనాలు స్వామి, మీకు వందనాలు స్వామి. మీకే మహిమ, మీకే ఘనత ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. నీకే స్తోత్రం, 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 నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, ఈ రాత్రి మా మధ్యని ఆత్మను ఉంచండి ప్రభువా. ఈ రాత్రి మా మధ్యని ఆత్మను ఉంచండి. అల్పులం, మండిగట్టాలు, బలహీనము మమ్మల్ని బలపరచండియా, మమ్మల్ని బలపరచండి పరమ తండ్రి. నీ శక్తి ద్వారా మమ్మల్ని నిలబెట్టుకోండి, నీ ఆత్మతో నింపండి. మా మధ్యని సన్నిధిని ఉంచండి దేవా, మా మధ్యని ఆత్మను ఉంచండి. మీరు మాతో ఉన్నారు. వందనాలు, వందనాలు ప్రభువా, వందనాలు స్వామి, వందనాలు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజువైన, ప్రభువులకు ప్రభువయ్యా, ఉత్తముడైన దేవుడవయ్యా, నిత్యమైన స్థితులకు ఆశీర్వైన దేవుడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనల్ని పాదాలు చెంత చేయవచ్చు. నీ పాదముల చెంత ఉన్న ప్రభు, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ ప్రియముడగా మా దేహము శరీరం బలహీనమైనప్పటికీ ప్రభువా, మేము మరలా నీ పాదాల చెంత చేర్చబడి ఆత్మలో బలపరచబడడానికి, మా ముందున్న పోరాటాలన్నిటిలో విజయాలు పొందడానికి ప్రభువా, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ సమాజంగా ఏకోపించిన నీ ప్రియములను దృష్టించండి. నీ సన్నిధిలో మీరున్నారు. ఈ రాత్రి మా మధ్య ఇంతవరకు ఆత్మీయమైన ఆలాపనలో మీరు మహిమపరచబడ్డారు. ఈ సమయంలో కొద్దిపాటి నిమిషాలు మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి దేవా. ఈ కోరికలను ఏకోపించిన బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ రాత్రి మీ బిడ్డలు ఏ సందర్భాలలో, ఏ ప్రార్థన మానవులతో అయితే మీ ప్రార్థనలు చెందవస్తున్నారో అన్నిటిని కూర్చుని విడుదలని బిడ్డలకు దయచేయండి దేవా. అన్నిటికీ విడుదల దయచేయండి దేవా. అన్నిటికీ విడుదల దయచేయండి దేవా. అసాధ్యమైనది లేని దేవుడు ప్రభు. ఈ రాత్రి మీరు మా మధ్య ఉన్నారు. స్తోత్రాలు అర్పిస్తున్నాం. మాట్లాడే దేవుడు మా ప్రభువు, లోక రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. చెప్పండి ఆమేన్. మరొక పర్యాయం దేవుని సన్నిధానంలో ఏకోపించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని, చాలా విలువైన సమయాన్ని, కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకుని అటు తర్వాత వెంటనే మనం దైవిక సందేశంలోకి ముగించినటువంటి ప్రార్థనలోకి వెళ్దాం. మధ్యాహ్నం సమయంలో కూడా ప్రార్థన ఏకీభవించిన వారిగా ఉన్నారు కాబట్టి మనము దేవుని వాక్యాన్ని, ప్రార్థన గురించిన అంశాన్ని మనం ధ్యానిస్తూ, ప్రభు చిత్తమైతే, మీకు ఇష్టమైతే 10 గంటలకి కూడి ముగించాలని ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్తామా? 10:30 కాబట్టి వాయిస్ గట్టిగా వచ్చింది. ఏదేమైనప్పటికీ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు, 2 వచనాలు మీ ముందుంచి
నేను ఈ సమయాన్ని త్వరగా ప్రాంతంలోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నా. మొదటి వృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. చాలా మందికి తెలిసిన మాట, తెలియకపోతే ఖచ్చితంగా ఈ భాగం మనందరికీ తెలియాలి. మొదటి వృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. యెబెజు తన సహోదరుల కంటే ధనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యెబెజు అనే పేరు పెట్టెను. రాత్రి జాగ్రత్త గ్రహించండి. ఈరోజు మనమందరం ఎందుకు వచ్చామంటే ప్రార్థన కోసం వచ్చాం. దేనికోసం వచ్చామంటే చెప్పాలి అందరూ? ప్రార్థన కోసం వచ్చాం. మనం వచ్చింది ప్రార్థన కోసమే. ఆరాధనకు ప్రభువుని కనపరచడానికి వస్తాం. అమ్మా, ఆదివారం ఆరాధన ఎందుకు రావాలి? దేవునికి ఇవ్వడానికి, అలాగే స్తుతులు ఇవ్వడానికి, దేవుని గొప్ప చేయడానికి ఆరాధనకు రావాలి. ఆరాధన క్రమం ఏంటంటే దేవుని మనం కనపరచడానికి. ఆరాధన దినాన మనం ఆదివారం వచ్చేది ప్రభువు మీదన్నీ తలపోసుకుని, మన కొరకు చేసిన త్యాగం ఇవన్నీ తలపోసుకుని ప్రభు వారిని మనం ఘనత తెలియజేయడం కోసం. చాలా మంది ఆ రోజున దేవునికి మహిమకు మొదలుగా ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన దాకా ఒకటే ఏకోపిస్తూ అడుగుతుంటారు, దేవా ఇది చేయండి. నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ ఆరాధన అనగా దేవునికి ఘనత, దేవునికి ఇచ్చేది, దేవుని ఘనపరిచేది. దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎక్కడైనా దూతల దేవుడు మాకు ఇది కావాలి ఇది కావాలని అడిగారంటే అడగలేదు. కానీ ఈ నెల ప్రార్థన అనగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో వాక్యంలో చెప్తూ ఉంది, మనం దేవుని అడిగి పొందుకునే సమయం. ఆమేన్. ఈ నెల ప్రార్థన అనగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. వాక్యంలో చాలా భాగాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన భాగం, యాకోబు గారు రాత్రంతా దేవుని అడిగారు. అంటే దేవుడు కాదనట్లేడు. ఆయన యాకోబు అడిగిన దాన్ని దేవుడు ఇచ్చి వెళ్ళారు. హల్లెలూయా. యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేశారు. తండ్రి తండ్రి ఇదిగో ఈ గిన్నె నేను తాగాలి, ఈ బాధ నేను మోయాలి అని రాత్రంతా చేసిన ప్రార్థనలో పరమ తండ్రి కాదనలేకపోయాడు. గిన్నెను త్రాగడానికి, ఆ త్యాగం భరించడానికి ప్రభు వారు జయమును పొందుకున్నాడు. హల్లెలూయా. శిష్యులందరూ కూడా అర్ధరాత్రి వరకు కూడా పౌలు సేవలు చెరసాలలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన దేవుడు కాదనలేకపోయాడు. చెరసాల సంఖ్యలో దేవుడు తెప్పేశాడు. హల్లెలూయా. ఈ రోజు మీరు వచ్చిన సమయం దేవుడు వృధా కానివ్వడం. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఈ రోజు మనం ఎందుకు వచ్చాం తెలుసా? అడిగి పొందుకోవడానికి వచ్చాం. చెప్పండి అందరూ. ఎందుకు వచ్చాం? మనము అడిగి ఆవేయకూడదు. మనం అడిగి ఖచ్చితంగా పొందుకునే సమయం రాత్రి కాల సమయం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని కల్లో భూమి అంతటా సంచారం చేస్తున్నాయని వాక్యంలో చెప్పబడింది. లోకమంతటా కూడా సంచారం చేస్తున్నాయి. ఈ రాత్రి కూడా దేవుని కళ్ళలో సంచారం చేస్తున్నాయి. ఎప్పుడు కూడా దేవుని కళ్ళలో సంచారం చేస్తాయి. దేవుడికి తెలియదా ఎవరు దేవుని సన్నిధానంలో ఆయన అడుగుతున్నారో, ఎవరు దేవుని పాదాలు కొట్టుకుని వేడుకుంటున్నారో, ఎవరు దేవుని మందిరంలోకి వచ్చి దేవా ఇది ప్రభు అని అడుగుతున్నాడు. దేవుడు చూస్తున్నాడా చూడడా? చూస్తున్న దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మీ జీవితంలో గొప్ప కార్యం చేయడం కాక. ఇక్కడ యెబెజు తల్లి చెప్తుంది, నేను వేదన పడి నా కుమారుని కన్నాను, నేను వేదన పడి కన్నాను కాబట్టి వాడికి ఏ పేరు పెట్టింది? యెబెజు అని ప్రార్థన పెట్టింది. నేను అంటాను, ఆమె వేదన పడి కనిన కనుపు కంటే యెబెజు వేదనతో చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. యెబెజు వేదనతో చేసిన ప్రార్థన దేవుని చెంతకు చేరింది. అందుకే యెబెజు గొప్పవాడిగా మార్చబడ్డాడట. ఈరోజు మనము ఎక్కడ వేదన పడాలంటే అందుకే యేసు ప్రభువారట
శిష్యులందరినీ ప్రార్థన చేయమంటే ఈ శిష్యులు ఎప్పుడు చేసే ప్రార్థనే కదా. యేసు ప్రభువారితో మనం ఉంటున్నాం కదా, యేసు ప్రభువారి వెనకాలే ఉంటున్నాం కదా. యేసు ప్రభువారు మనలను ఈ పేతురు, యోహాను, యాకోబులు, ఇదిగో మత్తయి సువార్త 17వ అధ్యాయం చదివితే యేసు ప్రభువారు మనలను ఎత్తైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లారు కదా. ఈ ప్రార్థన యేసు ప్రభువారు ఎప్పుడు కూడా రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు కానీ చాలా చిన్న చూపు చూసారు. దేని నుండి? ప్రార్థనను. ఆ ప్రార్థనలో శక్తిని గ్రహించలేకపోయారు, ఆ ప్రార్థనలో బలమును గ్రహించక శరీరం అంతా బలహీనమైపోయింది. ఏమైందమ్మా? శరీరం అంతా బలహీనమైపోయింది. ఎందుకని? ఆ రోజంతా మినిస్ట్రీకి వచ్చారు వాళ్ళందరూ. యేసు ప్రభు వారితో సముద్రం దాటి, కొండలు దాటి, గొట్టలు దాటి పరిచయం చేయడానికి వెళ్ళారు. మరి పగలంతా పనిచేస్తే సాయంత్రం అయ్యేసరికి శరీరానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. కానీ విశ్రాంతి లేదు. యేసు ప్రభు విశ్రాంతి ఇవ్వకుండా ఇదిగో భయంకరమైన శోధన ఉంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటే శోధన పడిపోతాం రా బాబు, మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటండి. యేసు ప్రభు అర్థమైపోతుంది. తెల్లవారితే ఒక భయంకరమైన శోధన పొంచి ఉంది. గొర్రెలు కాపులు కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయని లేఖన వాక్యం రాయబడి ఉంది. ఇది జరగకుండా ఉండాలంటే మీరు పగలంతా ఎంత ప్రార్థన చేసినా మీ ముందు ఇంకొక శోధన ఉంది. కాబట్టి ఆ శోధనలో మీరు విడిపించబడాలి అంటే మీకు ఇప్పుడు ప్రార్థన అవసరం అన్నాడు. హల్లెలూయా. మన శరీరం ఎంత బలహీనమైపోయినా ఆ మరుసటి రోజు విజయం కోసం మనం ఆలోచన చేస్తూ మోకరించే వారుగా ఉండాలి. మన ముందు ఉన్న శోధన ఏదో రాబోతుందని ఆలోచన వచ్చినప్పుడు ఎంత శరీరం బలహీనమైపోయినా ప్రార్థనలో మెలుగుంటే ఆ శోధన నుంచి ప్రభు వారు మనం తప్పిస్తాం. మన ఆత్మను దేవుడు బలముగా మారుస్తాడు. ఇక్కడ ఎబ్బేసు చేసే ప్రార్థన ద్వారా ఎబ్బేసు గనుడయ్యాడు. ప్రార్థన మనల్ని గనులుగా మారుస్తుంది. హల్లెలూయా. మన గనులుగా మార్చేది చెప్పండి. మనం చేసే ప్రార్థనే మనలను గనులుగా మారుస్తుంది. ఎబ్బేసు తన సహోదరులందరికంటే గనుడై అనే మాట మనం చదువుతున్నాము. ఎవరికంటే గనుడయ్యాడట? తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఎందుకు ఘనత పొందాడు? దాని వెనకాల ఎవరు కృషి లేదు. నేను అంటాను, మనకు ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా ఒకటి మనం చేసే ప్రార్థనలో ఉంటుంది, రెండు దేవుని చేతిలో ఉంటుంది. హల్లెలూయా. ఆయనే ఒకరిని హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు. లేకపోతే చెప్తుంది ఇక్కడ వాక్యం చదువుతుంటే ఎబ్బేసు గనుడై ఉన్నాడు కదా. కారణం ఏంటంటే ఎబ్బేసు చేసిన ప్రార్థన. ఎబ్బేసు చేసిన ప్రార్థన ఆ కింద మనం చదువుతున్నప్పుడు అతను చేసిన ప్రార్థన ఏంటో మనకు తెలుస్తుంది. ఆ ప్రార్థన మనం తెలుసుకునేటప్పుడు గమనించండి. అసలు ఎందుకు ప్రార్థన మనకు కావాలి అంటే వాక్యం మనం చదువుతున్నప్పుడు పిల్లగా అదే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఇప్పుడు చదివితే ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేసిన. స్తోత్రం చెప్తాను కలిసి. హల్లెలూయా. ఎబ్బేసు చేసిన ప్రార్థనలో 3 అంశాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఏంటి అంటే అది చేసిన ప్రార్థన అతను అంటున్నాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. చెప్పండి, ఏమన్నాడు? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. అంటే ఇతను చేసిన ప్రార్థన ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలి. దేనికోసం అండి? ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలి. ప్రభా నేను నిశ్చయంగా ఆశీర్వదించాలి. ప్రభా నిజమే, దేవుడు మనం ఆశపడింది మనము ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాక్యంలో చెప్పబడిన మాట మనం చూస్తున్నప్పుడు చాలా సార్లు పిల్లగా దేవుని ఆశీర్వాదం అనేది డబ్బు
డబ్బు కంటే గొప్పది. హల్లెలూయా. మనిషికున్న ధనము కంటే దేవుని ఆశీర్వాదము చాలా గొప్పది. ఎందుకంటే మనిషికి జ్ఞానం ఉండాలి, మనిషికి సమాధానం ఉండాలి, మనిషికి ప్రజలందరూ తను చూడగానే ఒక మంచి మనసు ప్రజలందరికీ కలగాలి. అది అసలైన ఆశీర్వాదం. ఒక మనిషికి నిండా లేకపోతే కావలసిన ఆస్తులు ఉన్నప్పటికీ ప్రజల దృష్టిలో కనుక ఈ వ్యక్తి పడ్డాడు అనుకోండి, ప్రజల కను దృష్టి చాలా భయంకరమైనది. విషపు చూపు ప్రజలు ఎప్పుడైతే కలిగి ఉంటూ ఉన్నారో ఆ విషపు చూపు ఎదుటి వ్యక్తి హానికరంగా మార్చబడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చూపు మరొక వ్యక్తికి ప్రియులరా మీద పడుతుందో అది చాలా ఒక వ్యక్తికి భయంకరం. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు ఇక్కడ యెహోవా నన్ను దీవించండి ప్రభు అని ప్రార్థించాడు. ఆ రోజు యాకోబు ప్రార్థన అదే, నీ పేరు ఏంటో చెప్తా కానీ నీ నిన్ను పోనివ్వను అన్నాడు. నీ పేరేంటో చెప్పు అని అడిగాడు. వెంటనే తన పేరు చెప్పారు. ఆయన పేరును కూడా మార్చాడు ఆయన. హల్లెలూయా. యాకోబును ఇశ్రాయేలుగా దీవించి పంపించాడు ఆయన. దేని వరకు ప్రార్థన రాత్రంతా దీవెన వరకు మోసగ్రస్తమైన తన జీవితాన్ని దీవెనకరంగా మార్చమని, సమాధానమైన తన జీవితానికి సమాధానం ధరించమని, ఒంటరిగా తన జీవితానికి ధైర్యం ప్రసాదించమని. ఇది కదా ఆశీర్వాదం అంటే. దేవుని పాదాల చెంత ఎబ్బేసి కూడా నన్ను దీవించండి ప్రభా అని అడుగుతున్నాడు. అసలు శిశువులకు దీవెన ఇందాక చెప్పాడు, దానం ఉండడమే దీవెన కాదు, మనిషికి కావలసిన సమాధానం కూడా గొప్ప దీవెనదే. అందుకే యేసయ్య మనం నమ్మిన యేసయ్య మన పేరు సమాధానకర్త. హల్లెలూయా. అంతేకాదు ఆత్మీయతలో ఎదుగుదల కూడా గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏది ఆశీర్వాదం అది? ఆత్మీయంగా మనం ఎదగడం చాలా గొప్ప ఆశీర్వాదం. ఏంటి ఆత్మీయంగా ఎదగడము? ఎన్ని ఎలాగున్నా చూసారా, మీరు ఎంతమంది రాకపోయిన 3 వచ్చారు, మీరు 5 వచ్చారు, లేదా 10 మంది ఉన్నాం. ఇది ఆత్మలో ఇంకా బ్రతుకున్నాము అనడానికి ఒక సాదృశ్యం. హల్లెలూయా. ఇది గుర్తు చెప్పండి, ఆత్మీయంగా ఇంకా కాస్తో కోస్తో బ్రతుకు ఉన్నాం అనడానికి కారణం ఇది ఒక సూచన అంతే. నేను అంటున్నాను ప్రియమైన వాళ్ళారా, ఒక దైవ జనుక్రమం పెట్టిన తర్వాత, ఒక సంఘంలో ఒక నియమక సందర్భం ఉన్న తర్వాత, నువ్వు ఎంత ఒక్కరుమైనా, నీకు ఎన్ని పనులు ఉన్నా, ఎంత అలసిపోయినా, మరణం వస్తుందన్నా ఖచ్చితంగా సంఘంలో సంఘ క్రమంలో వెళ్ళి ఆచరించవలసిందే. దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని మందిరమును గూర్చి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు వారు చెప్తూ వచ్చారు. మొన్న నేను ఎగ్జామ్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ అయిపోయాయి, దగ్గరగా 100 పేపర్ క్యాన్సిల్ చేయాలి. చాలా సమయం వస్తున్నాను. మళ్ళీ పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిపోయి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి, మళ్ళీ ఇంటికి సాయంత్రం వచ్చి పిల్లల దగ్గర కూర్చుని భోజనం చేయకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 గంటల ముందు మొదలెడేసి 8 గంటల నుంచి 9 గంటలకు నేనే ప్రార్థన ఆరాధన చేసుకుని, చెప్పండి అందరిలాగా ఆలోచిస్తే ఇక్కడ నేను ఉండవలసిన పని ఉందా? అందరికంటే అలసిపోయిన వ్యక్తి నేను బిల్డప్ ఇచ్చుకుని నేను చాలా అలసిపోయిన చెప్పి కింద కూర్చోవచ్చు. వాస్తవానికి అమ్మగారు జ్ఞాపకం చేసి సాయంత్రం రోజు ప్రార్థన ఆదివారం చెప్పినప్పటికీ ఈ ఆలోచనలు పడి ఈ విషయం మర్చిపోయాను. నేను అన్నాను, ఈ అమ్మగిరి జరిగించాను అన్నాను నేను. నేను అంటున్నాను, ప్రతి ఒక్క కార్యక్రమాలలో మనము ఇంకా ఉన్నామంటే ఆత్మీయతలో మనం కాస్తో కోస్తో బ్రతుకున్నామని అర్థం. నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఆత్మీయతలో దిగజారిపోతున్నామని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. నాకు తెలిసి ఇక్కడికి లేకపోతే రావడము. గమనించండి, అయ్యారు కూర్చున్నారు, వెంటనే వెళ్ళి వెంటనే కుటుంబ సభ్యులు వచ్చారు. ఇంటి దగ్గర పనులు ఉంటాయి, ఉదయం మధ్యాహ్నం కూడా వచ్చారు. కానీ మరలా ఎందుకంటే దేవుని కూర్చున్న ఆసక్తి మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చింది. హల్లెలూయా. దేవుని కూర్చున్న ఆసక్తి ఎవరికి ఉంటుందంటే ఆత్మలో బ్రతుకున్న వారికే ఆసక్తి ఉంటుంది. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి తినేస్తున్నా ప్రభువా, ఎలా రాకుండా ఉండగలను నేను? ఎలా రాకుండా
రావాలి అంటే ఈరోజు ప్రార్థన కొరకు రావాలి. నేను అంటాను, ప్రార్థనే ఒక ఆశీర్వాదం. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అసలైన ఆశీర్వాదం ఏంటో మనం నేర్చుకున్నాం. ఒకటి దాని కాదు, దానికంటే గొప్పది చెప్పండి, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే సమాధానం, ఆత్మీయతలో ఎదుగుదల. ఇది అసలైన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, దేవుడు ఒక వ్యక్తిని తప్పక దీవిస్తారు అనడానికి వాక్యం మనకు ప్రధాన రుజువై ఉంది. నేను నిన్ను గొప్ప జనముగా చేసి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాడట? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. చాలండి, సమయం క్లుప్తపరిచి వెళ్తాను, త్వరగా ముగించుకుందాం. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అక్కడ ఆపేసాడైనా ఆపలేదు, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, నేను అంటున్నాను, ఇప్పుడు ఆశీర్వాదం కాదు, ఎప్పుడుదో తెలుసా? శ్రద్ధగా వినండి. ఎప్పుడు ఆశీర్వాదం తెలుసా ప్రియులారా? సుమారుగా 6000 సంవత్సరాల క్రితము అబ్రహాముతో చెప్పిన మాట ఇది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6000 సంవత్సరాల క్రితమే అబ్రహాముతో చెప్పిన మాట ఇది. ఆ ఆశీర్వాదం ఇప్పటికీ వారి తరతరాలను అనుభవిస్తూనే ఉన్నారు. చెప్పండి, 6000 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇప్పటికీ ఆశీర్వాదంగా నిలబడి ఉంది. అబ్రహాం దేవుడి ఎత్తుకాడు తెలుసా? దేవుడిచ్చే అసలైన ఆశీర్వాదం కోసం ఎత్తుకాడు. నాకు సమాధానం ఉందా లేదా చూసుకున్నాడు. ప్రధానంగా లోతు వచ్చేవాడు, తన అన్నగారు వచ్చేవారు, కుటుంబం అంతా జరిగేది. పక్కన భార్య, ఇటు పక్కన లోతు యొక్క సమస్య. అటువైపు మందల కాపర్లకి, ఏళ్ళ మందల కాపర్లకి గొడవలు, కలహాలయ్యే కానీ ఎక్కడ కూడా లోతు గొడవ పడే ప్రయత్నం చేయలేదు. ఒకానొక సమయంలో తన యొక్క ప్రియుల వ్యక్తుల జీవితంలో రాజు దగ్గర సందర్భం వచ్చినప్పుడు, అప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు తన జీవితాన్ని దేవుని సమాధానకరంగా విజయమై నడిపించాడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాముకు అలవాటు ప్రార్థన చేసే అలవాటు. ఎటు సంఘానికి ఏ అలవాటు ఉందని, ఏది అవసరం వద్ద దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన అవసరం అడిగే అలవాటు ఉంది, కానీ ప్రార్థన చేసే అలవాటు చాలా మందికి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఏ అలవాటు కావాలి తెలుసా? ప్రార్థన చేసే అలవాటు కావాలి. ఎవరైతే రహస్యంగా ఎక్కువ ప్రార్థన చేస్తారో వారు అందరూ ముందు దీవించబడతారండి. హల్లెలూయా. రహస్యంగా ఎవరైతే దేవుని దగ్గర ఎక్కువ ప్రార్థన చేస్తారో వారు అందరూ ముందు దేవుడు వారిని ఆశీర్వదిస్తారట. అబ్రహాము దేవునితో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అతని గొప్ప జన్మగా దేవుడు చేస్తానన్నాడు. అంతేకాదు, అతను ఆశీర్వదిస్తానన్నాడు. ఏ లోటు లేకుండా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన మాట తప్పకుండా నెరవేర్చండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెప్పాడు సంఘంతో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, దేవుని స్తోత్రం చెప్పండి, యేసయ్య ద్వారా తండ్రి దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడట. హల్లెలూయా. ఎంపీజీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అతని మనల్ని అనుగ్రహించాడట. గమనించండి, ఈరోజు కూడా మనం ప్రార్థనలు ఏదైతే అడుగుతామో అది బిడ్డల విషయం అడుగుతామో, పాడి వచ్చిన పంటలకు వచ్చిన చిగురింపు లేని విధానంలో ఉన్నామా, సమాధానం లేని విధానంలో ఉన్నామా, ఎక్కడ దిగజారిపోతున్నాం, ఎక్కడ పడిపోయి ఉన్నామో, అసలు దీవెన కూడా వెళ్ళలేకపోతున్నామో అని అడిగితే వేదన పడి కన్నా తల్లి కాన్పు కంటే ఎంత
చెప్పాను నేను, వేదన పడి కన్నా తల్లి కాన్పు కంటే వేదన పడి చేసిన ప్రార్థన ఎవ్వేజులు గొప్పవాడిగా చేసింది కదా. హల్లెలూయా. రాత్రి అట్టి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించింది కాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 10:22 సొలొమోను ఒక మంచి విలువైన మాట చెప్పారు ఇక్కడ. చూడండి, సామెతల గ్రంథం 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. కనిపించండి, ఎవరు ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం అంట? దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందట. ఎందుకు కోటం రాలేదండి అంటే, చాలా కష్టపడు, తప్పదని రోజు వెళ్ళకపోతే కష్టం అండి. నీ కష్టం చేత నీ ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. నేను స్తోత్రం చెప్పండి అంటారు. ఖచ్చితంగా నరుల కష్టం చేత, కష్టార్జితం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదంట. నా మాటగా దేవుడే అన్నాడు ఇక్కడ. మనం ఐశ్వర్యవంతులు కావాలి అంటే మనకి ఎవరు ఆశీర్వాదం కావాలి చెప్పండి? దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. హల్లెలూయా. ఎవరు ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది. అందుకే ఎవరికి ప్రార్థన చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? దేవుడు మనం ఆశీర్వదిస్తే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. హల్లెలూయా. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఇతరులకున్న ఆశీర్వాదం వేరు, మనకున్న ఆశీర్వాదం వేరు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనము అనేక మందికి ఆశీర్వాదకరముగా మారిపోతాం. వాళ్ళకి మనకున్న 2 వస్తువులు ఒక వస్తువు ఇవ్వడమే కావచ్చు, అది ఆశీర్వాదమే. మన దగ్గర ఒక 100 రూపాయలు 50 రూపాయలకి సహాయం చేయొచ్చు, అది కూడా ఒక ఆశీర్వాదమే. మనం మధ్యలో ఒక గ్లాసు తాగుతున్న మనకు గ్లాసు వారికి కూడా మళ్ళీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే. మనం కాస్త తింటూ అందులో కొంచెం కాస్త ఇతరులకు పెట్టగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. సమాధానంతో ఉన్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఏ లోటు లేకుండా అన్ని కలిగి ఉన్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమే. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, దేవుడి ఆశీర్వాదం ఏంటంటే మనము అన్ని విషయాలలో కూడా మనము ఇతరులకు ఏదైతే చేస్తున్నామో అది కూడా దేవుడిచ్చే ఆశీర్వాదమే. హల్లెలూయా. ఎవ్వేజు ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించు. చెప్పండి, నన్ను ఆశీర్వదించు. చెప్పండి, నన్ను ఆశీర్వదించు. ఎవరు ఆశీర్వదించబడాలి? మొదటిగా మనం ఆశీర్వదించబడాలి. ఈ ఆశీర్వాదం అంటే ఏంటంటే ప్రియమైన వాళ్ళగా, ఒకటి ధనము ఉంటే ఆశీర్వాదం ఉన్నట్టు కానే కాదు. ఎప్పుడు మనకు అసలు ఆశీర్వాదం ఉన్న వాక్యం చెబుతుందంటే ప్రధానముగా ప్రియరా దేవుని సమాధానం మన హృదయంలో ఉండాలి. ఎవరి సమాధానం? దేవుని సమాధానం హృదయంలో ఉండాలి. ఆత్మీయతలో ఎదుగుదల ఉండాలి. ఎందులో ఎదుగుదల ఉండాలి? దేవుని మందిరమైన, దేవుని గురించిన పనులైన, ప్రార్థనైన, వాక్యమైన ఆసక్తి చూపడము ఆత్మీయతలో ఎదుగుదల. ఈ ఆత్మీయతలో ఎదుగుదల ఉన్నవారు అసలు ఆశీర్వాదం పొందుకున్నవారు అవుతారు. హల్లెలూయా. ఆత్మీయతలో ఒక ఆసక్తి ఉన్నవారు నిజంగా ఆశీర్వదింపబడతారు. యెహోవా ఆశీర్వాదం వారి మీద తప్పగా ఉంటుంది. నరులు ఎవరండి దీవించడానికి? నరులు ఎవరైనా అబ్రహాం జీవితంలోకి వచ్చారా? అబ్రహాంని ఎవరు హెచ్చించగలిగారు? యెహోవా ఆశీర్వాదం అబ్రహాంకు ఐశ్వర్యం ఇచ్చింది. హల్లెలూయా. రెండనము నరుల ప్రయత్నాలు ఉండాలి, తప్పకుండా కాలం లేదు. దానికి దేవుని ఆశీర్వాదం అవసరమని మనం గ్రహించగలగాలి. ఏమేమి ప్రార్థన చేశాడు? నన్ను ఆశీర్వదించండి ప్రభు అని. రెండోది చేసే ప్రార్థన, నా సరిహద్దును విశాలపరచమని ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడండి? నా సరిహద్దును విశాలపరచండి అన్నాడు. సరిహద్దు విశాలపరచడం అంటే ఎందుకంటే ప్రహారీ వారిని కొంచెం బయటికి కట్టడం కాదు. ఇక్కడ సరిహద్దు విశాలపరచడం అంటే మానవుని యొక్క మనం ఒక ప్రాంతంలో ఉంటున్నామంటే ఈ ప్రాంతం నుండి అనేక మందికి నీ ఆశీర్వాదం తెలియాలి.
చెప్పడం లేదు. మన సరిహద్దు విశాలపరచడం అంటే మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు అనేకమైన ప్రాంతాలకు తెలియబడడం, దేవుడి కొరకు మన సాక్షులు అనేక ప్రాంతాలకు విస్తరించబడడం. ఒకప్పుడు దేవుని ఎరగమునకు నీ సాక్ష్యం వేరు ఉండేది, కావు ఒక చిన్న వ్యక్తిగానే ఉండేవారేమో. కానీ ఇప్పుడు యేసయ్య తెలుసుకున్న తర్వాత యేసయ్య ఏ కార్యాలను వాళ్ళ చేశారో ఈ కార్యాలను గురించి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గృహానికి చెంతకు వెళ్ళినా అక్కడ యేసయ్య నామం ప్రకటించబడితే, అక్కడ మీ పేరు విస్తరించబడితే అది మీ సరిహద్దులన్నీ కూడా చాలా పరచబడమే. ఒకప్పుడు మీరు ఈ రాష్ట్రం ఉండేవారు, ఇప్పుడు దేవుడు ఇంకో రాష్ట్రాన్ని తీసుకెళ్ళారు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆయన భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. హల్లెలూయా. మన సర్వత విశాలపరచబడడం అంటే ప్రియమైన వాళ్ళరా, మనమున్న ప్రాంతంలో ఒక మూలన మనము అనేక ప్రాంతాలలో గుర్తింపు పొందడమే. ఎలా గుర్తింపబడతాము? మనకున్న తలాంతులు, మనకున్న టాలెంట్స్, జ్ఞానము కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనేక మందికి చెప్పడమే. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు ప్రార్థన కొరకు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ప్రార్థనలు వేదన పడే వారిగా ఉండాలి. ఎందుకు వేదన పడాలి? యేసుప్రభువు వారు కూడా వేదన పడి మరింతగా ప్రార్థన చేశారు. ఏం చేశారు ఆయన? ప్రార్థనలో వేదన పడి మరింత వేదన పడ్డాడు. ఎందుకు యేసయ్య పని ఏంటి? అసలు కష్టం లేకుండా, అసలు ఏమి పట్టినట్టుగా సింపుల్ గా మనసు పడుకుని ప్రభు స్తోత్రాన్ని ప్రార్థన చేసిన రోజు చాలా ఉన్నాయి క్రైస్తవ బిడ్డలు. అక్కడ యేసయ్య వేదన పడి మరి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఆయన ఎలా చేయాలి అంటే ఆ వేదనతో కూడిన ప్రార్థన ఆత్మీయంలో బలవంతులుగా మనం మారుస్తున్నది. ఆ వేదనతో చేసే ప్రార్థన శత్రువుల మీద మనకు విజయం, అపవాదిపై విజయం ఇస్తుంది, సాతానుపై విజయం ఇస్తుంది. దేవుని బిడ్డలుగా నేను అంటాను, అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థన కూర్చిన ఆసక్తి దేవుని బిడ్డలకు, దైవిక సంఘానికి అవసరం. ఈ ఆసక్తి కావాలి. ఈరోజు సంఘాలు చాలా చోట్ల చల్లారిపోతున్నాయి. దానికి సేపు సాక్ష్యం చెప్పే సంఘం అరగంట సేపు ప్రార్థన చేయడానికి ఇచ్చించడం లేదు. అనేక మంది మన దేశాన్ని వెలిగించారు, ఎందుకంటే వారు ప్రార్థనలో వెలిగారు. కేరీ గారు మన దేశానికి రావాల్సిన పని లేదు. ఆయనకు ఇంగ్లాండ్ దేశంలో అనంతమైన జ్ఞానవంతుడిగా, విద్యావేత్తగా, పేరు పొందిన వ్యక్తిగా, ధనవంతుడిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే మూలుగుతుంటే భారతదేశం కోసం ఒక మంచి దర్శనం ప్రభు ఇచ్చారట. వెనక ముందు చూడలేదు, భారతదేశం వచ్చాడు. ప్రార్థన చేస్తూ హిందీ నేర్చుకున్నాడు. కలకత్తాలో అక్కడ అడిగి పెట్టాడు. ఆయన వెస్ట్ బెంగాల్ అడిగి పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే తన భార్య చనిపోయింది, తన కుమారుడు చనిపోయాడు, తన బిడ్డలు చనిపోయాడు, రోగాలు చనిపోయారు. ఈయన ప్రార్థనలోనే ఉన్నాడు. దేవుడు చెప్పాడట, ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా నిన్ను వెలిగిస్తాను, నిన్ను దేవుని కలిగిస్తానని అనేకమైన సవాలు ఎదుర్కొన్నాడు. ఆ దేశంలో ఎలాంటి కష్టాలుండే కాదు. ఆ దేశంలో సాంప్రదాయాలు వేరు, పద్ధతులు వేరు, అలవాట్లు వేరు, కట్టుబొట్టిలన్నీ వేరు. ఇక్కడ చూస్తే అంత బ్రాహ్మణిజం. ఇలా తిండే పద్ధతులు వేరు, వీళ్ళు మాట్లాడే విధానం వేరు. వీళ్ళు ఇక్కడ పద్ధతులు చూసి మనకి బాగా చాలా బాధ అనిపించింది. ఏంటి ఇవన్నీ పద్ధతులన్నీ ఎలా ఉన్నాయి? ఒక్కొక్కటి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ విలియం కేరీ ద్వారా మన భారతదేశంలో గొప్ప మార్పులు తెచ్చాలి. హల్లెలూయా. నేను అంటున్నాను, ప్రార్థన చెయ్యాలనే ఆసక్తి ఉన్నప్పుడే దేవుడు నీ ద్వారా ఏదైనా చేస్తాడు. ఏముండాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలనే ఆసక్తి ఉన్నప్పుడే దేవుడు మన ద్వారా ఏదైనా చేస్తాడు. ఆసక్తి గల ప్రార్థన వర్షాన్ని కురిపించిందట. హల్లెలూయా. గమనించండి, మొదటిగా ఆశీర్వదించమని ప్రార్థన చేశాం. రెండుగా సరిహద్దును విశాలపరచని ప్రభువుని ప్రార్థన చేశాం.
ప్రియులారా, మనం ఒంటరిగా ఉన్నాము. మన కుటుంబాల్లో రక్షింపబడాల్సిన వారు ఇంకా ఉన్నారేమో. మన సరిహద్దు విశాలపరచబడడం అంటే ఇప్పుడు మనకు ప్రార్థన సపోర్ట్ కావాలి మన ఇంట్లో. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కరం ప్రార్థన చేయాలి మన ఇంట్లో. మనతో పాటు ప్రార్థన చేయడానికి ఇంకెద్దరు ముగ్గురు మనము సంపాదించుకోవాలి. మన సరిహద్దు విశాలపరచుకోవాలి. ఆ సరిహద్దు విశాలపరచబడటానికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తిని మార్చడం అంటే, కుటుంబంలో ఒక వ్యక్తిని మనతో పాటు మోకారితో చేయడం అంటే, నరకంలో ఉన్న వ్యక్తి చేయి పట్టుకుని పైకి లాక్కుని రావడమే. అంత ఈజీ కాదు. అపవాది అసలు మానవుడు. అలాంటి వారు పైకి రావాలి అంటే వేదనతో కూడిన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, వేదనతో కూడిన ప్రార్థన చేయాలి. మదర్ తెరీసా గారు కుష్ఠరోగుల కోసం మన దేశం రాలేదు. యేసయ్య ప్రేమను పంచుదాము, 2-3 మాటలు గురించి చెప్తానంటే ఆమెకు దేవుని మాటలు చెప్పే అవకాశం దొరకలేదు. ఈ భారతదేశంలో ఆ ప్రాంతంలో ప్రజలు చాలా దరిద్రమైన ప్రజలను గుర్తెరగామే. ఎందుకంటే స్త్రీని కూడా వివక్షతో చూస్తున్నారు. స్త్రీకి స్వతంత్రం లేదు. స్త్రీని ఒక ఆట వస్తువుగా చూస్తారు. స్త్రీ చదువుకోకూడదు, స్త్రీకి అధికారం లేదు, హక్కు లేదు అని చూసినప్పుడు చలించిపోయింది. గారాబంగా ముద్దుల కుమార్తెగా ఆస్ట్రేలియా దేశంలో పెరిగినామే భారతదేశం వచ్చింది. ఎలాగా నా దేవుని ప్రేమను చూపాలని మత భేదం లేకుండా, అయ్యో ఈ దేశం పాడైపోతుంది, ఈ ప్రజలంతా నశించిపోతున్నారని యేసయ్య ప్రేమను తెలుసుకున్నామే. తన ధనమంతా హెచ్చించింది. ధనమంతా హెచ్చించి తన కోసం రూపాయి దాచుకోకుండా పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టించి కుసురుగా బెడ్స్ మీద వారికి మంచి వసతులు పెట్టిందట. చూడండి, ప్రజలు అలా చేస్తుంటే బయట ప్రజలు సనుక్కునేవారట. ఏమన్నా తెలుసా, ఈ వాడంతా మొబైల్లో ఉన్నారు, ఈమె అక్కడ వెళ్ళింది ఏం చేస్తుందో. ఆ రూమ్ లో అంతా మొబైల్లో ఉన్నారు, ఆడవాళ్ళు ఒక్కరు తెలియదు. వారి చేతులు ముట్టుకుంటూ కుష్ఠరోగుల్ని అంతవరకు వెళ్ళిందంటే ఏమి చేస్తుందో అపార్థం చేసుకుని రాత్రులు కిటికీలో నుంచి చూసేవారట. నిచ్చి నేర్చుకుని ఆశ్రయించిన దేశం వచ్చిందంటే ఇది ఏమి తప్పు చేస్తుందని ఆ రాత్రులు అర్ధరాత్రులు చూసేవారట. అర్ధరాత్రులు కూడా కరెంట్ లేని సమయంలో దీపం ఒక చేతిలో పట్టుకుని అక్కడ వెళ్ళిపోతూ, ఆ వయసులో కూడా ప్రియులారా నడుస్తూ వెళ్ళిపోతే అక్కడ అమ్మా బాబా నడుస్తుంటే వీళ్ళు కిటికీలో చూసేవారట. ఇక్కడ తను ఆ రక్తపు కారుతున్న వేరును పట్టుకుని ఆ వేలుకు మందు రాస్తూ, ఆ రక్తంలో ఉన్న ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళ యొక్క దూతో అన్ని తుడుస్తూ, ఆ చివరిని తీర్చేవారు ఒకవాడు నుంచి ఒకరు వెళ్ళిపోవరు. ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారట. చూసి ఒక రోజు వీళ్ళందరూ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడ్చి దేవుడు క్షమిస్తాడో లేదో తెలియదు మమ్మల్ని, మేము చాలా పాపాత్మలము, మమ్మల్ని క్షమించండి తల్లి అని ఆమె పాదాలు పట్టుకుంటాము చెప్పిందట. యేసయ్య నన్ను క్షమించాడు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నానయ్యా, ఆ యేసయ్య ప్రేమను తెలుసుకోండి అని చెప్తే ఆమె యొక్క ఆత్మీయమైన ఆశీర్వాదం ఆమె పరిచయం చేసిన ప్రాంతంలో అనేక మంది యేసయ్య దగ్గరకు పంపించగలిగింది. నేను అంటాను, మన కుటుంబంలో మార్చబడాలి, మన గ్రామం మార్చబడాలి. మనము ఆలోచించే వారు మార్పు కొరకు మనం ఏమి చేయగలుగుతున్నాం? ఎవ్వరి జీవలే వేదనతో కూడిన ప్రార్థన చేయగలుగుతున్నామా? భారంతో కూడిన కన్నీరు కాల్చగలుగుతున్నామా? ఈరోజు నశించిపోయే ఆత్మల పట్ల భారము క్రైస్తవ సంఘము కలిగి ఉండాలి. ఎప్పుడైతే వేదన పడి ప్రార్థన చేశాడట, తన సహోదరులందరికంటే ఘనుడైపోయాడట. హల్లెలూయా. నా సర్వత్ని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నా ఎబ్బేజుని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ తను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నీ హస్తం నాతో ఉండాలి. చెప్పండి, నాతో ఏమంటున్నాడు? నీ చెయ్యి. ఆమె చెప్పండి అందరూ కూడా, మా దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. ఎవరి చెయ్యి మనకు తోడుగా ఉండాలి? దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభా నువ్వు నాతో ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభా నీ చెయ్యి నాకు తోడు కావాలి, నా చెయ్యి పట్టుకుని నడిపించు ప్రభా.
హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఎంత తెలివైన ప్రార్థన, ఎంత ఆత్మీయ ప్రార్థన. ఒకటి, నన్ను ఆశీర్వదించను ప్రభువా. నా తల్లి నాకు వేద పుత్రుని పేరు పెట్టేసింది. దేవుడు ఆ ప్రార్థన. రెండు, ప్రభు నా సర్వీస్ నిమిషాలు చాలు ప్రభా. నేనున్న సర్వీస్ చాలా చిన్నదే, కానీ నువ్వు నన్ను ఎత్తైన ప్రాంతం తీసుకుని వెళ్ళాలి. అనేక మంది దగ్గర నేను సాక్షిగా వాడుకోవాలి. అంతేకాదు, నువ్వు నన్ను దీవిస్తావు, బాగుంది. నీవు నా సర్వీస్ నిమిషాలు పరిస్థితి బాగుంది, కానీ ఇంకోటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రభా. ఇది ఖచ్చితంగా కావాలి. నువ్వు నన్ను విడిచిపెట్టకు ప్రభా. నీ చెయ్యి నాతో పాటు ఉండాలి ప్రభా అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మంచి ప్రార్థన అంటే, దీవుని కోరుకునేవారు దీవునితో ఉండాలని కోరుకోవడం గొప్ప ఆశీర్వాదం. దీవించమని అడిగేవారు దీవించే యేసయ్యా నేను మీతో ఉంటాను ప్రభా అని కోరుకోవడం అసలు ఆశీర్వాదం. ఇక్కడ ఎబ్బేసు నేను దీవించు ప్రభా అని ఆపేయగలిగానే ఎప్పుడు నువ్వు నాకు కావాలి ప్రభా అని కోరుకుంటున్నాడు. మన దేవుని కంటే దేవునితో స్నేహం కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని గమనించండి ప్రియులారా, ఎప్పుడు కూడా మనకు విజయం కావాలంటే దేవుడు మనతో ఉంటేనే విజయం వస్తుంది. విజయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? దేవుడు మనతో ఉంటేనే విజయం వస్తుంది. దేవుని వైపు మోషే చేతులు ఎత్తితే విజయం వచ్చింది, చేతులు దించితే అపజయం వచ్చింది. దేవుని సమాజంలో ఉన్న మనం కూడా ప్రేమల వాళ్ళ దేవుని సన్నిధి లేకుండా, దేవుడు లేకుండా మనం అడుగులు వెళ్ళిపోవడం. మోషే గారు నిర్గమకాండం 33:14 నేను ఇక్కడికి వెళ్ళాలనుకున్న ఆలోచనలో దేవుడు ఒక మంచి మాట చెప్పారు. మోషేకి ఏం పర్వాలేదు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటున్నాను. కానీ మోషే ముందుకు ప్రయాణం చేశాను. అందుకని సముద్రాన్ని సైతం చేర్చగలిగాడు. హల్లెలూయా. మన్నాను సైతం కురిపించగలిగాడు. దేవుడి వరకు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడి యొక్క బిడ్డలుగా దేవుని సన్నిధానంలో వినంటున్నాను, ప్రార్థనే ఒక ఆశీర్వాదం. చెప్పండి, ప్రార్థనే ఒక ఆశీర్వాదం. అమ్మా, ఏంటి ఆశీర్వాదం? మనం ప్రార్థన చేయడమే ఒక ఆశీర్వాదం. ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఆశీర్వాదానికి దూరమైపోతున్నాం. చెప్పండి, దేనికి దూరంగా పోతున్నాం? ప్రార్థన చేయలేకపోతున్నామంటే నిజంగా మనం ఆశీర్వాదం, నిజమైన సమాధానం మనసులో ఉండడం లేదు, నిజంగా ఆత్మ ఎదుగుదల లేదు, నిజంగా మనం దేవుడితో కనెక్ట్ అయ్యేది. సాదృశ్యం ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే. ఎందుకంటే ఎబ్బేజు ప్రార్థనే అతన్ని ఆశీర్వదించింది. ప్రార్థన అంటున్నాను, మన దేవుడు క్షీణించిపోయినా సరే, అలసటగా ఉన్నా సరే, మనం అందరం కూడా ప్రభు ఆలోచనకు వచ్చాం. ఇక ఎబ్బేజు చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. మరలా ఒకసారి మాట చంపండి, ముగిస్తున్నాను. నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, కీడు ఎప్పుడు కొంచెం ఉంది. ఏం కొంచెం ఉందండి? సాతాను వల్ల విసిరాడట. భవిష్యత్తులు మాట్లాడుతున్నాడు. వాడు గాలం వేశాడట, గాలం వేసి లాగుతాడట. ఎవరికి? ఒకరికైతే అందరికీ. వాడు సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఆ కీడులో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎబ్బేజు వంటి ప్రార్థన చేయాలి. ప్రార్థనతో ప్రార్థించాలి, హృదయ భారంతో ప్రార్థించాలి. ఈ ప్రార్థన మనం ఏం చేస్తుందంటే ప్రభువుకు సమీపంగా నడిపిస్తుంది. రాత్రి కాల సమయంలో ఎబ్బేజు వంటి ప్రార్థన వాళ్ళు మనకు అవసరం. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏంటో చెప్పండి? ఒకటి, ఆశీర్వదించమని ప్రార్థించాలి. అసలు ఆశీర్వాదం ఏంటంటే చెప్పండి? ఆత్మీయమైనది కదా. చెప్పండి, అసలు ఆశీర్వాదం ఏంటి? ఆత్మీయమైన. అసలు 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 ఆశీర్వాదం అంటే ప్రార్థనే. ప్రార్థన అంటే ఆశీర్వాదం. ఎప్పుడైనా మా గురించి ప్రార్థన చేశారంటే నమ్మండి, దేవుడు మన అనకపోయిన ఒక ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. అబ్రహాము బలిపెట్టి కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ తెలుసు అబ్రహాముకి. అబ్రహాము ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఎక్కడున్నా బలిపెట్టి కట్టడమే. బలిపెట్టి కట్టడమే అబ్రహాం పని. బలిపెట్టి కట్టుకుంటూ పోతుంటే దేవుడు అబ్రహామును విస్తారంగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. తన
సర్వత్రులను విశాలపరిచాడు ఆయన. కీడు సంభవించినప్పుడు కీడులో పడకుండా దేవుడు అబ్రహామును కాపాడుతూ వచ్చాడు. దేవుడు అంటాడు, అబ్రహాము నేను పో స్థలంలో అప్పుడు నేను నీతో కూడా ఉంటాను, నీకు పో స్థలంలో కూడా నీతో కూడా ఉంటాను. అతను ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటున్నాడు, అక్కడ ఎక్కడ అడుగు పెడతా అక్కడ దేవుడు ఉంటున్నాడు. ఏ స్థలంలో అడుగు పెడతా స్థలం దేవుడు అబ్రహాముకి చేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థించే వ్యక్తి దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటున్నాను ప్రియులారా, మనం చేసే ప్రార్థనతో తృప్తి పడిపోతున్నాం. మనం చేసే ప్రార్థనతో నేను మంచి ప్రార్థన చేసి అనుకోవద్దు. అలాంటి ప్రార్థన మనల్ని ఇంకా దిగజారిపోయేలా చేస్తుంది. ఇది సరిపోదు, ఇంకా ప్రార్థించాలని అనుకోవాలి. నేను స్తోత్రం చెప్పండి. ఇది సరిపోదు, ఇంకా దేవుడు సామాన్యం కావాలని కావాలి. ఎఫెసు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై నేను అతని తల్లి అతన్ని వ్యాధులతో కానీ ఇతనికి ఎఫెసు అని పేరు పెడితే ఇతని వ్యాధులతో ప్రార్థన చేసి తన మీద ఉన్న వ్యాధులంతా తొలగించుకొని ఘనత పొందిన వ్యక్తి అయ్యాడు. హల్లెలూయా. రాత్రి కూడా దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు విడుదల చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మీరు చేసే వ్యాధులను ఉదయం దేవునికి తెలుసు, నింపబడిన వ్యాధుల దేవునికి తెలుసు. ఆయనకి మన వ్యాధులు పడి ఎఫెసు ప్రార్థన చేస్తూ దేవుడు విన్నాడట, ఆలకించాడట. ఆ కింద వచ్చిన చదవని చివరి లైన్లో అతడు మనవి చేసిన దానిని దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్ చెప్పండి కూడా. ఆమేన్. అతనికి దయచేసి రాత్రి కూడా మీరు మనవి చేయ ప్రార్థన దేవుడు మీకు దయచేయను కాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని సంగముగా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. నేను అంటాను, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే దేవుడు అన్నారు, నాకు మొరపెట్టు అన్నాడు, నేను ఉత్తరం ఇస్తాను. ఇర్మియాతో 33:3 దేవుడు చెప్తున్నమాట, ఇర్మియా నా ప్రజలది మాట చెప్పు, నాకు మొరపెట్టమని చెప్పు, నేను వారికి ఉత్తరం ఇస్తాను. వారు నన్ను అడగమని చెప్పు, రహస్యమైన విషయాలు మాత్రం చెప్తాను. వారికి తెలియని సంగతులు గోడమైన విషయాలు నేను వారికి చెప్తాను. రాత్రి మనం ప్రార్థిస్తున్నాము అనే ఒక ఆలోచనే కాకుండా ఎఫెసు వంటి ప్రార్థన మనం పొందుకున్నప్పుడు ఆత్మలో తృప్తి కలిగిన ప్రార్థన చేద్దాం. ఒక పెదవులతో చేసే ప్రార్థన కంటే ప్రియులారా, ఒక పెదవులతో చేసిన ప్రార్థన కంటే ఆత్మతో చేసిన ప్రార్థన చాలా శక్తివంతమైనది. పెదవులతో చేసే ప్రార్థన కంటే ఆత్మతో చేసే ప్రార్థన సిన్సియర్ గా చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడట. వీరికి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన దేవుడు అసహ్యించాడట, లెక్క చేయకుండా ఉండడట. వీరికి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం ఇచ్చాడు. వీరికి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. యోహాను సువార్త 14:14 ప్రభువారు అన్నారు, నా నామమున మీరు అడగండి, మీరు ఏది అడిగినా నేను చేస్తానన్నాడు ఆయన. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. హన్నా ఒక మంచి పట్టుదల కలిగిన ప్రార్థన చేసిందట. ఆమె ప్రార్థన ఇంకా ఆలకించాడు. ఇలారా ఏలియా ఆశతో ప్రార్థించాడు. ఈరోజు పట్టుదల కలిగిన ప్రార్థన చేద్దాం, ఆశతో కలిగిన ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క సన్నిధానంలో ఖచ్చితంగా దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడండి. ఒక మంచి ప్రార్థన చేద్దాం, ఒక మంచి ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారు, దేవా నన్ను ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, మా సమాజాన్ని సామర్థ్యండి అయ్యా. మా జీవితంలో చేసిన మేలకు వందనాలు ప్రభా. మీ హస్తం మాతో ఉండాలి ప్రభా, నీ దయ హస్తం మాతో ఉంచండి దేవా. ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిద్దామా? అందరం కలిసి ఏకీభవించండి. ఏకాత్మతో కలిసి ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సర్వ కార్యాలు చేస్తాడు. ఏకాత్మ